అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టింది. కాంగ్రెస్ వైపు నుంచి జరుగుతున్న దాడిని అంటే మీ పార్టీ కరెక్ట్గానే ఎదుర్కొంటుంది అనుకుంటారా మీరు? ఇప్పటి వరకు జరిగిన విమర్శల్ని బట్టి చూస్తే అంటే మీ వైపు నుంచి కౌంటర్ తక్కువగా ఉందన్న అభిప్రాయం ఉంది. మీ మీన్స్ నేను అనేది మీ పార్టీ నుంచి, మీ నాయకత్వం నుంచి. అనవసరమైన విషయాల్లో లోతుగా పోవాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. పార్టీ విధానాలను బట్టి ఆ పార్టీ విధానాలు ఎంతవరకు మమ్మల్ని విమర్శిస్తే ఈ విధంగా ఉన్నాయో వాటిని కౌంటర్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము ఎత్తి చూపుతాం. కానీ ప్రతి ఒక్కదానికి వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఆమె రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయాలని చెప్పేసి అని అనుకొని ఉంది కాబట్టి ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. అదేం తప్పని మేము అనలేదు. కానీ వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న దాడి గురించి నేను చెప్తున్నా. ప్రభుత్వం మీద జరుగుతున్న దాడి, వ్యక్తిగతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న దాడి గురించి అడుగుతుంది. ఒక బలమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి చాలా భయంతో కనిపిస్తాడు. ఈ వ్యక్తిని ఎదుర్కోవాలి అని చెప్పేసి అనంటే మనందరం కలిస్తేనే ఈ వ్యక్తిని ఎదుర్కోగలుగుతాం అని చెప్పేసి అని వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి వస్తారు. కొంతమంది పరోక్షంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఈ కుట్ర కుతంత్రాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు అసలు ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. డైరెక్ట్గా వచ్చినా ఇండైరెక్ట్గా వచ్చినా అందరు కలిసి వచ్చినా మమ్మల్ని అయితే ఏమి చేయలేరు. మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల బలం ఉంది. వారి బలంతోనే, మద్దతుతోనే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని. సో మీ నియోజకవర్గానికి వద్దాం. సరే, ఒక రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నా మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ అన్నని గెలిపించుకోవడం మీకు ఒక బాధ్యతగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు దాదాపు అంటే ఏ ఫోటోలో చూసినా మీ ఇద్దరు సోదరులే కలిసి ఉంటున్నారు, ఎక్కడ చూసినా. సో మీ అన్నకు మీరు షాడోగా ఉన్నట్టే లెక్క ఒక విధంగా. అంటే షాడో అనేదాన్ని నేను ఒప్పుకోనండి. ఇప్పుడు షాడో అనేదాన్ని నేను ఒప్పుకోను. నేను షాడో ఇన్ ది సెన్స్, ఇప్పుడు ఒకవేళ నేను మంచి చేయకుండానో లేదంటే ఏదైనా చేయకూడనటువంటి కార్యక్రమాలు నేను ఏదైనా చేస్తేనో ఏమి లేకుండా నన్ను షాడో అని ఎందుకంటారో నాకు అర్థం కాలే. నేను 2003, 2004 నుంచి కూడా నేను నా ఎడ్యుకేషన్ అయిపోయి నేను కొంత టైము నేను లా ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చి నేను ప్రత్యక్షంగానే ఉన్నాను. ప్రతి కార్యక్రమంలో జెండా పట్టుకొని తిరిగాను. ప్రతి చోట ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలాగా పనిచేశాను. ఇప్పుడు నేను కొంత స్థాయికి వచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి షాడో అనేది నేను ఎలా అవుతాను? మా అన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు నేను చూసుకుంటున్నాను. అది షాడో అని ఎలా అంటారు? షాడో కాదు, షాడో అని ఎలా అంటారు? నేను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను ఎక్కడ కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మాకు పార్టీ మాత్రం పాల్గొనేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే దానిలో నేను ఉంటాను. ఓకే. సో మీ అన్నగారిని ఈసారి గెలిపించుకోవడం కోసం మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇక్కడ నా ఒక్కడి పాత్ర అంటూ ఉండదండి. మాకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ, నియోజకవర్గ స్థాయిలో మేము ఏ కార్యాచరణ చేయాలని చెప్పేసి అన్నా కానీ దానికి తగినటువంటి ముఖ్యులను అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఏదైనా మేము చేస్తాం. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎవరిని మనం నిలబెట్టాలి అని చెప్పేసి అనంటే ఆ వచ్చినటువంటి రిజర్వేషన్ పరంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఆ అభ్యర్థిని మేము డిక్లేర్ చేస్తాం. అంతేగాని ఇక్కడ మాగ్గా మేము ఏదో ఎమ్మెల్యే గారు కూర్చొని రాసుకోవడం, ఎమ్మెల్యే గారు తమ్ముడు ఇద్దరు కూర్చొని రాసుకోవడం ఇట్లాంటివి ఉండవు. మాది సమిష్టి నిర్ణయమే, అందరం కలిసి తీసుకునేటటువంటి నిర్ణయమే, అందరం కలిసి పనిచేయటం. ఎందుకు అడుగుతున్నా అంటే అటువైపు నుంచి అంటే మీ ప్రత్యర్థుల నుంచి జరుగుతున్న విమర్శల దాడి కావచ్చు. అంటే మీ అన్నగారు మాట్లాడే మాటల ద్వారా తెలిసింది ఏంటంటే మనకు 13 ఏళ్ల నుంచి ఇక్కడ అసలు ఫ్యాక్షన్ రాజకీయాలు క్లోజ్ అయినాయి, కానీ మళ్ళీ 2 ఏళ్ల నుంచి మొదలు పెడుతున్నారు వాళ్ళని. అంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో గట్టెక్కాలన్న వ్యూహం ఏ ప్రత్యర్థి పార్టీకైనా ఉంటుంది.
సో ఇప్పుడు టీడీపీ నుంచి జరుగుతున్న ఆ ప్రయత్నాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టగలుగుతారు అనుకుంటారు? మేము సమర్థమైన నాయకత్వం కాబట్టి మమ్మల్ని చూసి భయపడుతున్నారేమో. మేము దానికోసం, ఎందుకంటే ఎమ్మెల్యేతో పాటు డైరెక్ట్ ఎట్ ది సేమ్ టైం అంటే సైమల్టేనియస్గా తమ్ముని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరిని కలిపి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకంటే నేను సమర్థుడిని కాబట్టి నా మీద ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఎట్లా ఎదుర్కోబోతున్నారు అని అంటున్నాను నేను. అంటే సోషల్ మీడియాలో మేము వేరేగా ఏమి చేయమండి. మేము మా ప్రజలతోని, మా కార్యకర్తలతోని, మా నాయకులతోని, వాళ్ళతోని కలిసే మేము పనిచేస్తాం. వాళ్ళతోనే పని చేయించుకుంటాం. మా కార్యకర్తల నాయకులతోనే మేము అందరం కలిసే చేసి ఎప్పుడు ఎలక్షన్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. వీళ్ళు ఎప్పుడూ ఒక హెలికాప్టర్ నాయకులు అంటారు, అప్పటికప్పుడు ఊడిపడతారు. వచ్చి రాత్రి ఏదో కల వచ్చింది కదా అని చెప్పేసి అని పొద్దున్నే జరిగిపోవాలని చెప్పేసి అన్నట్టుగా ఇప్పుడు వచ్చి నేను ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనే దాని కోరికతోనే అసలు ఏదో అంటే ఒక మనిషి మీద బురద జల్లి నువ్వు కడుక్కో అని చెప్పేసి అనే రకంగా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, గతంలో ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయావు, ఇప్పుడు వచ్చి ఏదో మీసాలు దువ్వి తొడలు కొట్టి ఇంకోటి చేస్తే ఇక్కడ భయపడటానికి ఎవడు లేడు. నీ ఎట్లాంటి వాళ్ళని బొచ్చడి మందిని చూసాం. నువ్వేం పీకేదేం లేదు, నువ్వేం చేసేదేం లేదు. బస్తీమే సవాల్ అంటున్నారు. బస్తీమే సవాల్. ఆయన బస్తీమే సవాల్ అంటే నేను బస్తీమే సవాల్ అని అంటాను. రమ్మనండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. రమ్మనంటే ప్రతిదానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజాక్షేత్రంలో వీళ్ళేదో దుర్మార్గాలు చేశారని చెప్పేసి అని. మేము దుర్మార్గాలు చేసాం, నువ్వు దుర్మార్గాలు చేసావా? 7 ఒకే రోజు చంపించినటువంటి వ్యక్తివి నువ్వు. చంపినటువంటి దానిలో నువ్వు పాత్ర ఉంది, నీది, నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వు వచ్చి మమ్మల్ని ఏదో మేము దుర్మార్గం ఇంకోటి అని నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అందరికీ తెలుసు. నీకు కావాల్సిందల్లా ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా తన వర్గంగా క్రియేట్ చేసుకోవడానికి ఒక పని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తే వాళ్ళు గొడవ పడతారు. ఒక వర్గం నా వైపు ఉంటుంది. సో రెచ్చగొట్టే కార్యక్రమం అనుకుంటున్నాను. ఖచ్చితంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకుంటున్నాడు. ఇదిగో నీ డబ్బులు ఇది తీసుకొని నువ్వు పోయి నీ ఊర్లో నువ్వు గట్టిగా చేయని చెప్పేసి అని, నువ్వు వాడిని ఇంకోటి చేయి అని చెప్పేసి అని చెప్తున్నారు. చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, పంపించటం. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెల్ని ఈయన వచ్చిన తర్వాత రావణ కాష్టంలాగా చేస్తున్నాడు. అదేమంటే మీరే చేస్తున్నారు అధికార పార్టీ అని చెప్పేసి అని మాట్లాడతాడు. ఆయన చేసే కార్యక్రమం ఇదే. ఎందుకంటే ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నేను నా ఇంటర్వ్యూలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి గారు 2024లో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఒక సవాల్ చేశారు. సో అంటే ఒక పెద్ద సవాల్ అది. అంటే పూర్తిగా ఒక రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టే సవాల్ అది. సో కాబట్టే ప్రత్యర్థులు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు, మీ అన్నగారిని గెలిపించడం కోసం మీరు ఏం చేయబోతున్నారని అడిగాను నేను. మేము ఏం చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని మాకు తెలిసిన పుస్తకంలాగా మేము చెప్పం కదా. మేమైతే అన్యాయాల అరాచకాలు అయితే చెయ్యం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తాం. ప్రజల మన్ననలతోనే, వారి దగ్గర మెప్పు పొందే మేము గెలుస్తాం. రాజకీయ సన్యాసం చేయాల్సినంత పరిస్థితి ఏమి రాదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఆ సమాధానం చెప్పుంటారేమో కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. దాన్ని నేను కంఠాపదంగా చెప్పగలను. మా నాయకుడి మీద మాకు ఆ విశ్వాసం ఉంది. 2024 ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ విషయంలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను అన్న మాటలు రేపు జరగబోయేది అదే.